శ్రీకాకుళంలో సంక్రాంతి సందర్భంగా పెరిగిన చికెన్ రేట్లు ఒక్కసారిగా తగ్గడంతో వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ అమ్మేవాళ్లు మాత్రం కోళ్ల ప్రొడక్షన్ ఎక్కువ అవడంతోనే రేట్లు తగ్గాయని అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా శ్రీకాకుళం ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో పండగ వరకు చికెన్ రేట్లు 300, 400 వరకు వెళ్ళింది. ఇప్పుడు మాత్రం చూసుకునేసరిగా ఒక్కసారిగా రేట్లు తగ్గాయి. ఈ రేట్లు తగ్గడం వల్ల కారణాలు ఏమిటి, రేట్లు తగ్గడం వల్ల వినియోగదారులు ఏమనుకుంటున్నారు, అదేవిధంగా రేట్లు ఈ విధంగా తగ్గడం వల్లగా అమ్మే వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్న అంశాన్ని మనం తీసుకున్నాం. ప్రస్తుతాన్ని చూసుకునేసరికి 179 రూపాయలు కేజీ వచ్చింది. అదేవిధంగా గతంలో చూసుకునేసరికి ఇదే పండగల్లోని 300 వరకు ఉండడంతో వినియోగదారులు ఏ విధంగా ఫీల్ అయ్యారు అన్న అంశాన్ని మన దగ్గర ఒక వినియోగదారులు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. అప్పటికి ఇప్పటికి రేట్లు ఒక్కసారి తగ్గాయి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, కారణాలు ఏమిటి? సంతోషంగా ఫీల్ అవుతున్నాం అండి. మధ్యతరగతి కుటుంబాలకి, సామాన్య కుటుంబాలకి ఇది ఆమోదయోగ్యంగా ఉంది. పండగ టైంలో ఇంచుమించు 350, 450 ఆ విధంగా ఉండేది. ఇప్పుడు మాత్రం ఈ రేట్ల వలన నేను మొన్న కూడా వచ్చాను, 200 అని చెప్పేసి అన్నారు కేజీ. ఈ రోజు కూడా 200 అని చెప్తున్నారు. సామాన్య ప్రజలకు మాత్రం ఇది చాలా సౌకర్యం అండి. ఈ విధంగా కొనసాగితే మాత్రం సామాన్య ప్రజలకి, మధ్యతరగతులకి చాలా సంతోషంగా ఉంటుంది. అంటే ఎందుకు ఇలా తగ్గింది అనుకుంటారు? కారణాలు ఏమైనా మీరు ఏమైనా విశ్లేషణ చెప్పగలరా? అంటే కారణాలు అని అంటే ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చింది. ఆ విధంగా ప్రభుత్వాల వల్లనే ఈ రకమైనటువంటి పరిస్థితి కోళ్ళ పరంగా, ధరల పరంగా వచ్చిందని నేను భావిస్తున్నాను. బట్ ఏంటంటే అసలు ఈ టైంలో అయితే కోళ్ళ తాలూకా ఈ పౌల్ట్రీలో కొద్దిగా డిసీజెస్లు వచ్చి ఎక్కువగా చనిపోవడానికి ఆస్కారాలు ఉన్నాయి. ఈ టైంలో మ్యాక్సిమం అసలు యాక్చువల్గా రేట్లు పెరగాలి, అయినా సరే తగ్గుముఖం పట్టాయంటే ఒక విధంగా ఇది ఒక శుభపరిణామం. ఈ గవర్నమెంట్ తాలూకా ప్రోత్సాహము, వాటి తాలూకా గైడ్ లైన్స్ బట్టి, మార్గదర్శకాలు బట్టి ఈ విధంగా నడుచుకుంటున్నాను మేము ఆశిస్తాం. అదేవిధంగా చూసుకునే సరే కొంతమంది మరొక వినియోగదారులు ఉన్నారు. రేట్లు ఎంత ఉన్నది ఇప్పుడు? పండగల్లో ఎంత కొన్నారు? అప్పుడు కొంచెం ఎక్కువగానే ఉంది, ఇప్పుడు కొంచెం తగ్గాయి. ఎలా ఉంది, ఎలా ఫీల్ అవుతున్నారు? తగ్గిన పర్లేదు, బాగానే ఉంది. రేట్లు తగ్గడం వల్ల ఎలా ఫీల్ అవుతున్నారు? మాకు కొంచెం కొనడానికి కూడా ఈజీగా ఉంది. అప్పుడు వీక్లీ వన్స్ తినేవాళ్ళం, ఇప్పుడు 2-3 టైమ్స్ తినగలుగుతున్నాం. సార్ ఒక్కసారిగా అప్పటికి ఇప్పటికి రేట్లు ఎంత తగ్గింది, అప్పుడు ఎలాగా వినియోగదారులు కొనేవారు, ఇప్పుడు ఎలాగ వినియోగదారులు కొన్నారు, రేట్లు తగ్గాక ఎలా ఉంది అన్న అంశాన్ని ఒకసారి చెప్పండి. అప్పుడు రేట్లు ఎంత, ఇప్పుడు రేట్లు ఎంత? వినియోగదారులు అయితేనే బాగానే కొంటున్నారు సార్. అయితే ఇప్పుడు రైతు పేరు సరుకు ఎక్కువగా ఉంటే రేటు డౌన్ అవుతుంది, రైతు పేరు సరుకు తక్కువగా ఉంటే రేటు పెరుగుతుంది. అది మార్జిన్ బట్టి, ఈరోజు మార్కెట్ బట్టి కూడా రేటు తగ్గడం పెరగడం జరుగుతుంది. ఇప్పుడైతే మొన్న రథసప్తమి జరిగింది, శ్రీకాకుళం అదొక ఫెస్టివల్ అన్నమాట. అందుకారణంతో ఈ 3 రోజుల్లో కొంచెం స్లోగా ఉంది. ఈ మాఘమాసం కూడా కొద్దిగా పెళ్లిళ్ళ సీజన్ అండి, దాన్ని బట్టి కూడా చాలా తక్కువ మందికి ఒక 70% వరకు అవుతుంటుంది, 30% వచ్చే 15-20 రోజులు మళ్ళీ పుంజుకుంటుంది. అది విన్నారు కదా, రైతుల దగ్గర ఎక్కువ సరుకు ఉండడం వల్ల తగ్గింది. అదేవిధంగా మాఘమాసం పెళ్లిళ్ళ సీజన్ వల్ల కూడా తగ్గిందని చెప్పేసి ఈయన చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ శ్రీకాకుళం వాసులు మాత్రం ఒక్కసారిగా అప్పుడు ఉన్న రేటు కన్నా ఒక్కసారి 179, 200 రూపాయలకి స్కిన్లెస్ అమ్ముతున్నారు. అమ్మడం వల్ల మేము చాలా ఆనందంగా ఉన్నాం. వారానికి ఒకసారి తినే వాళ్ళు ఇప్పుడు 2-3 సార్లు తింటున్నాం అని చెప్తున్నారు. ఇది శ్రీకాకుళం జిల్లాలో చికెన్ రేట్లకు సంబంధించిన తాజా సమాచారం. కెమెరామెన్ గోపితో వరప్రసాద్, HM టీవీ, శ్రీకాకుళం జిల్లా.